దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సవరణల ప్రకారం పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగే అక్రమాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నారు. సాధారణ పరీక్షల అక్రమాలకు పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆర్గనైజ్డ్ ముఠాలు, పేపర్ లీక్ గ్యాంగ్స్ పై మరింత కఠిన చర్యలకు బిల్లులో చోటు కల్పించారు. అలాంటి ముఠాలకు 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే 5 కోట్ల వరకు జరిమానాతో పాటు 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్ట్ చేసే నిబంధనను కూడా బిల్లులో ప్రతిపాదించారు. పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయడానికి కేసు నమోదైన 2 నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేసేలా చట్టంలో మార్పులు చేస్తున్నారు. అలాగే ఈ కేసుల త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కూడా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 6వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఉభయ సభల్లో ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అంశంపై ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం లోక్సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానాలు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యావి. అదేవిధంగా సాధారణ శాసన కార్యక్రమం నిలిపివేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీకు, ఇతర పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, అలాగే విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఘటనలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత 12 సంవత్సరాలుగా జరిగిన పేపర్ లీక్ ఘటనల వివరాలను సభలో ప్రస్తావిస్తూ ఇది ఒక్కోసారి జరిగిన పొరపాటు కాదని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థ లోపం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. అంతేకాదు విద్యార్థులు సంవత్సరం పాటు కష్టపడి పరీక్షలు సిద్ధమవుతుంటే కొందరు అక్రమాలకు పాల్పడడం వల్ల వారి శ్రమ వృధా అవుతుందని, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం కూడా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇప్పటికే పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టామని, డిజిటల్ భద్రతను పెంచామని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వివరించనుంది. ముఖ్యంగా ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టబడిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నవి. ఈ బిల్లు ద్వారా పేపర్ లీకేజీలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, పేపర్ లీక్ గ్యాంగ్లపై కఠిన చర్యలు, సర్వీస్ ప్రొవైడర్లపై బాధ్యత, 2 నెలల్లో దర్యాప్తు పూర్తి, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలను ప్రభుత్వం సభ దృష్టికి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే ఈ యొక్క సమావేశాలు మాత్రం అత్యంత కీలకంగా మారినవి. ఈ అంశం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకునే ఉంది. ఒకవైపు ఉంది ప్రతిపక్షాలు విద్యార్థుల సమస్యపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాము ఇప్పటికే సంస్కరణలు ప్రారంభించామని, కఠిన చట్టాలు తీసుకొస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు లోక్సభ, రాజ్యసభలో జరిగే చర్చలు కేవలం ఒక పరీక్ష అంశానికి పరిమితి కాకుండా దేశ విద్యా విధానం, పరీక్షల విశ్వసనీయత, ప్రభుత్వ బాధ్యత, విద్యార్థుల భవిష్యత్తు వంటి విస్తృత అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.